నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. పరాశర మహర్షి రచించిన పరాశర సంహిత. ఇంతకుముందు ధ్వజదత్తుడు గాలుడు అని ఇద్దరు భక్తుల యొక్క సిద్ధి పొందినటువంటి వారి చరిత్రను గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ధ్వజదత్తుడు ఎందుకు ఆలస్యంగా సిద్ధిని పొందాడు, గాలుడు చాలా తొందరగా సిద్ధిని పొందాడు, ధ్వజదత్తుడి యొక్క ఆలస్యానికి కారణం ఏంటో అతని గత జన్మ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సువర్చలాదేవి హనుమంతుణ్ణి అడుగుతూ ఉన్నారు. సువర్చలాదేవి సూర్యుని యొక్క కుమార్తె, హనుమంతుని యొక్క భార్య. ఈ విషయాలన్నీ కూడా మనకి పరాశర సంహిత చెప్తూ ఉంది. ఈయన వివాహమైనటువంటి విషయం. హనుమంతుడి యొక్క భార్య సువర్చలాదేవి అడుగుతూ ఉంది, నాథా, ఎందుకని ధ్వజదత్తుడికి సిద్ధి ఆలస్యమైంది, మంత్రసిద్ధి అంటే? అప్పుడు హనుమంతుడు చెప్తూ ఉన్నాడు, సూర్యసుత ప్రియురాల, అతడు గత జన్మలో నా యొక్క సప్తాక్షరి మంత్రాన్ని జపిస్తూ నమ్మకం లేక సిద్ధి ఆలస్యమై మధ్యలో విడిచిపెట్టాడు. అందుకనే ఆలస్యమైంది ఈ జన్మలో అతడికి మంత్ర సిద్ధి. ధ్వజదత్తుడు నాకు ఎంతో ఇష్టమైనటువంటి వాడు, పంచకర్మలను చేసేటువంటి వాడు, పంచయజ్ఞాలు చేసేవాడు, పితృయజ్ఞం, మనుష్య యజ్ఞం మొదలైనటువంటి యజ్ఞాలన్నీ పూర్తి చేసేటువంటి వాడు, అలాగే చదువుకున్నటువంటి వాడు, గొప్ప జ్ఞాని. అతడు నాకు ఎంతో ఇష్టడు. మరి ఇష్టమైనప్పటికీ కూడా మరి ఎందుకు మంత్రసిద్ధి ఆలస్యమైంది? ఎందుకు అంటే, ఎంత ఇష్టడైనప్పటికీ కూడా అతడికి అర్హత ఎప్పుడు వస్తుందా అని భగవంతుడు ఎదురు చూస్తుంటాడు ఆ భక్తుడి కోసం. అర్హత వస్తే వెంటనే అన్ని ఇచ్చేద్దామని. ఆ అర్హత సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి పరికరాలన్నీ కూడా భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. అర్హత సంపాదించుకోవాల్సింది భక్తులే. ఈ రకంగా భక్తుల గురించి చెబుతూ ఆ భగవంతుడు ఆ సువర్చలాదేవితోటి భక్తుల విషయాల గురించి చెప్తూ ఉంటే అసలు ఆ శ్లోకాలు కానీ ఆ భావం కానీ చదువుతూ ఉంటే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. అంటే హనుమంతుడికి మన మీద, అంటే భక్తుల మీద ఇంత గొప్ప భావం ఉందా అని. అందులో ఒక 2 విషయాలు చెప్తాను, అన్ని విషయాలు కాదు, 2 విషయాలు తెలుసుకుందాం. మమావజ్ఞాం చ దుస్సోధాం వియోగం వా సహేతవ మద్భక్త విషయే దైన్యం కదాచిదపి నోత్సహే. మమావజ్ఞాం చ దుస్సోధాం, ఎవరైనా, సువర్చల విను, ఎవరైనా నా మీద నింద వేస్తే నేను సహిస్తా. వియోగం వా సహేతవా, నీతో నాకు వియోగం కలిగిన, నువ్వు దూరమై వియోగం కలిగినా నేను భరిస్తా. కానీ మద్భక్త విషయే దైన్యం కదాచిదపి నోత్సహే, మద్భక్త విషయే, నా భక్తుల విషయంలో దైన్యత్వం, వాళ్ళ యొక్క దైన్యత్వం చూస్తే అసలు కదాచిత ఎప్పటికీ కూడా నేను సహించను. అంటే ఎప్పటికీ కూడా నా భక్తుడు దైన్య స్థితిలో ఉండడం నేను సహించను. అసలు అంటే భక్తులు దైన్య స్థితిలో ఉండడం ఆయనకి ఇష్టం ఉండదు. మళ్ళీ ఆయన బాధపడతాడు. కావాలంటే ఆయన దూరం, ఆ భార్య దూరమైనా భరిస్తాడు. ఆయన మీద నిందేసినా సహిస్తాడు. ఎంత కాబట్టి ఆయన భగవంతుడిగా అంత చెప్పడానికి ఏం లేదు, మాటలు రావసరం. ఎంత గొప్పవాడు. సత్యం బ్రవీమి శుశ్రోణి శృణుస్వానన్యమానస మద్భక్తస్యావమానం తు హృది శల్యాయతే మమ. సత్యం బ్రవీమి శుశ్రోణి, దేవి సత్యం చెప్తున్నాను విను. శృణుశ్చ మానస, మనసుతో శృణు విను. మద్భక్తస్యావమానం తు, నా భక్తుడికి గనక అవమానం జరిగితే అది నా హృదయాన్ని బాధిస్తుంది. హృది శల్యతే మమ, నా యొక్క హృదయాన్ని బాధిస్తుంది. అంటే భగవంతుని యొక్క భక్తుల్ని, ముఖ్యంగా హనుమంతుడి భక్తుల్ని ఎవరైనా బాధ పెడితే, భక్తులు బాధపడితే ఆయన హృదయం బాధపడుతుంది, ఆయన హృదయం చెలిస్తుంది. అంటే దీని అర్థం భగవంతుని యొక్క భక్తుల్ని బాధ పెట్టినటువంటి వారు భగవంతుడిని బాధ పెట్టినట్టే. మరి వారికి ఎటువంటి శిక్ష ఉంటుందో ఊహించడానికి కూడా, ఊహించడానికి వీలేదు. కాబట్టి హనుమంతుడనే కాదు, ఏ భగవద్భక్తుల్ని కూడా అవమానించిన, కావాలని ఇబ్బంది పెట్టినా అటువంటి వాడికి ఇక శిక్షలు అనేవి మనం ఊహించలేం, అంత శిక్షలు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ భగవద్భక్తుల జోలికి వెళ్ళకూడదు. వారిని ఇంటెన్షనల్గా కావాలని అవమానం చేయటం కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదు.
అతడు ఆ భక్తుల గురించి చెప్తూ ఉన్నాడు, అంత ఇష్టం నాకు, నాథా మరి ఎందుకు ఆలస్యంగా ఇచ్చారు, మీరు వెంటనే ఇవ్వచ్చు కదా అంటే, అప్పుడు మరి అతని గత జన్మ గురించి నాకు చెప్పండి అని సువర్చలాదేవి అడిగితే అప్పుడు చెప్తూ ఉన్నారు, ఈ ధ్వజదత్తుడు గత జన్మలో ధర్మసారుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు, వేదాలు చదువుకున్నటువంటి వాడు, సదాచారాలు పాటించేవాడు, నిత్యాగ్నిహోత్రుడు, చాలా గొప్పవాడు, ధర్మశాస్త్రాలన్నీ తెలిసినవాడు. అతడు ఒకసారి తన శిష్యులతో కలిసి అరణ్యానికి వెళ్ళాడు, ఈ యజ్ఞానికి కావలసిన సామాగ్రి తీసుకొని రావడానికి. అక్కడ ఒక మునిని చూశాడు, ఒక రాజర్షి అనుకోవచ్చు, ఒక క్షత్రియుడు, భరతుడు అనే క్షత్రియుడు అక్కడ ఒక బండరాయి మీద కూర్చొని మంత్రజపం చేస్తూ ఉన్నాడు. ఎలా మంత్రజపం చేస్తూ ఉన్నాడు అంటే, గట్టిగా చెప్తూ ఉన్నాడు, మంత్రాన్ని గట్టిగా చెప్తున్నాడు. వెంటనే ఈ ధర్మసారుడికి కోపం వచ్చేసింది. ఆయన దగ్గరికి పోయి, ఏంటి ఇలా మంత్రాన్ని నువ్వు గట్టిగా చెప్తూ ఉన్నావు, మంత్రం అంటే మనసులో జపించాలి, గట్టిగా చెప్పకూడదు, అసలు అనుష్ఠానం లేకుండా చేస్తున్న ఏమి ఈ అంగన్యాస కరన్యాసాలు చేయాలి, అవన్నీ చేయకుండా చేస్తే మంత్రం ఫలించదు అసలు నీకు, నువ్వు ఎట్లా పెడితే అట్లా చేస్తున్నావు, నువ్వు అసలు తప్పులు చదువుతున్నావు అని చెప్పి, నేను చెప్తాను విను, నేను చెప్పింది చేయి, మనసులో చెప్పించు, ఇలా చదువు అని చెప్పాను, చెప్పించు. అయినప్పటికీ కూడా భరతుడు ఏమీ వినకుండా వాళ్ళ గురువు ఎలా చెప్పాడో అలాగే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక వీడు వెండు అని అనుకొని ఇతడు వెండు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే అక్కడికి మృకండ మహర్షిని చూశాడు. మృకండ మహర్షి సాక్షాత్తు కశ్యప ప్రజాపతితో సమానమైనటువంటి మృకండ మహర్షి ఆయన చూసి నమస్కరించి ఈ ధర్మసారుడు సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి అంటే ఆయనకి 7 కోట్ల మంత్రాలు తెలుసు. 7 కోట్లు అంటే మంత్రాలు ఉన్నవే 7 కోట్లు. 7 కోట్ల మంత్రాలు తెలిసినటువంటి, ఏ మంత్రం కావాలంటే ఆ మంత్రం ఉపదేశించగలిగినటువంటి వారు కశ్యప మహర్షి, అలాగే మృకండ మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి నాకు మంత్రాన్ని ఉపదేశించండి అంటే, మృకండ మహర్షి హనుమంతుడికి సంబంధించిన సప్తాక్షరి మంత్రం, మంత్రాలన్నీ మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మంత్రాలు అలా చెప్పకూడదు, చెప్పినప్పటికీ ఎవరు చేయకూడదు, గురువు యొక్క అనుమతితోటి గురువు చెప్పిన విధానంతోనే మాత్రమే చేయాలి. కాబట్టి ఆ మంత్రాలన్నీ ఇక్కడ నేను చెప్పట్లేదు, అవన్నీ అనేక రహస్యాలు ఉన్నటువంటి మంత్రాలన్నీ పరాశర సంహితలో మనకి లభిస్తాయి. అయినప్పటికీ కూడా మీ అందరికీ తెలుసు, అవి ఎలా పడితే అలాగా చేయకూడదు, జపించకూడదు, మీరు విఘ్నులు, మీ అందరికీ తెలుసు. మంత్ర ఉపదేశం చేసిన తర్వాత మంత్రాన్ని జపిస్తూ ఉన్నారు కూర్చొని. కొంచెం మనసు కూడా చికాగ్గా ఉంది. ఎందుకని అంటే, ఇతను చెప్తే ఆ భరతుడు వినలేదు. అతడి ఉద్దేశం ఏంటి, భరతుడు నా గురువు ఎలా చెప్పాడు నేను అలా వింటాను, ఈయన గొప్పవాడే కాదని లేదు, నమస్కారం చేసుకున్నాడు, కానీ గురువు చెప్పిందే చేశాడు, నమ్మకంతో చేశాడు, ఇదే నిజం, నేను చేసేది సరైంది అని నమ్మి చేశాడు. ఇతడు ఆ చిరాకులో చేశాడు. కొన్ని రోజులు చేసినప్పటికీ కూడా సిద్ధి పొందలేదు. అందుకని కోపం వచ్చేసి అసలు ఈ సిద్ధి లేదనేది మంత్రం అంతా పనిచేయదు అని చెప్పి ఆ మంత్రాన్ని విడిచిపెట్టాడు. అలాగే కొన్ని రోజులకి మరణించాడు. ఇది దేవి జరిగింది. గత జన్మలో భరతుడి యొక్క గురువుని ఈయన నిందించాడు. అంటే నీ గురువు తప్పు, నీ గురువు చేసిన తప్పు, చెప్పిన తప్పు అని ఆ గురువుని అనవసరంగా నిందించారు. అలాగే మంత్రం మీద నమ్మకం లేక మధ్యలో విడిచిపెట్టాడు. చాలా ఎంత గొప్ప మహాత్ముడైనప్పటికీ కూడా ఇలాంటి తప్పు, అంటే మహాత్ములైనప్పటికీ కూడా తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయని మనకి తెలుస్తుంది. కాబట్టి అప్పటికప్పుడు ఎలా ఉన్నప్పటికీ కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మనకి గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి సిద్ధులు పొందినప్పటికీ కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని మనకి గ్రంథాలన్నీ కూడా మనకి చెప్తూ ఉన్నాయి. ఇది దేవి. అందుకనే అతనికి మంత్రసిద్ధి ఆలస్యమైంది. ఆ గురువుకి చేసినటువంటి ఆ పాపం ఏదైతే ఉందో అది తొలగిపోయే వరకు కూడా అతను మంత్రాన్ని జపించాల్సి వచ్చింది. అందుకే ఆలస్యమైంది. అంటే ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటే గత జన్మలో ఉండేటువంటి కర్మలన్నీ తొలగిపోతాయి. ఎప్పుడైతే పూర్తిగా తొలగిపోతాయో అప్పుడు సిద్ధి పొందుతామని మనకి గ్రంథం ద్వారా తెలుస్తుంది. ఏవైనా తప్పులుంటే మంచి మనసుతోటి క్షమించండి. ఏదైనా మీకు తెలిసి నేను తప్పు చేస్తే మీకు తెలిసి ఉంటే ఆ తప్పులు నాకు కరెక్ట్ చేసి చెప్పండి. అలాగే ఏమైనా మార్పులు ఉంటే చెప్పండి. ఎప్పటికప్పుడు నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాను. విన్నందుకు ధన్యవాదాలు. సీతారామ లక్ష్మణ సమేత హనుమద్ అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. హనుమంతుని యొక్క అనుగ్రహంతో మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. శుభం.